నా చెరువులు నేను హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు. ఉస్మాన్ సాగర్, గండిపేటలు అన్ని పక్కన ఇల్లు కట్టారు. అవును. నేను ఒకటే అడుగుతా, నువ్వు హైడ్రా మంచిదో కాదో నువ్వు చెప్పు. ఈ చెరువులు అన్నిటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ ఆ చెరువులో కలుస్తున్నాయి. ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచినీళ్ళుగా నీకు ఇస్తున్నారు. నువ్వు తాగుతావా? నిజంగా నువ్వు తాగుతావా? ఎవరు తాగుతా అది అది తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు. పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి, పక్కాడు వాడు ఉచ్చబోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతామంటే హైడ్రా చెడ్డది. చెడ్డది దీని అమ్మ హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి గాలి ఇవ్వాలి. బెంగళూరు లాగా వర్షం వస్తే మునిగిపోకూడదు, ఢిల్లీ లాగా కాలుష్యం కాకూడదు, బాంబే లాగా గజిబిజి కాకూడదు, మెడ్రాస్ లాగా వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు. మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండొచ్చు, కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం. నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లె నిద్ర, ముసీర్ నిద్ర, ఇంకో బుధర అనొచ్చు, కానీ రాజకీయ లబ్ధి నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికీ వేరే ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా. ఏమంటే ఇప్పుడు కొట్టేశాడు, నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా? చాలామంది కొట్టేసుకున్నా తప్పున్నాళ్ళే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకు బాధ అనిపిస్తుంది. ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి, చాలా మంచివాడండి వీడు, బ్యాడ్ లక్ అండి అని మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా. అవును. మళ్ళీ కారు ఎక్కంగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని, ఏమండి మా ఫ్రెండ్ చచ్చిపోతే ఇల్లు వచ్చామండి, ఇంకేంటి కబుర్లో, నేను బ్యాంక్కి వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి అనగానే అయిపోయి. ఇంటికి వెళ్ళి స్నానం చేసామా, గౌగా షేవింగ్ చేసుకున్నామా, టిఫిన్ చేసామా, మన పనిలో పడిపోయాం. మళ్ళీ 15 రోజు వీలైతే వస్తాం, లేకపోతే రాహం. మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏలు చూస్తే మనం చచ్చిపోయేటాక ఎవడు మనకి, మన పనులు అదే. అందుకని జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట గణేష్ గారు, చాలా విచిత్రంగా కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు అర్థం కాని ప్రశ్న మాత్రం అడుగుతున్నాను సుమండి. నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని. మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా, నా కొడుకు దొంగ అని నేను అనలేను, నా కొడుకు తప్పు చేసిన నేను అన్నాను. నా మనసులో ఉండే పర్సనల్గా అక్క నువ్వు అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా కానీ నేను అనలేదు. కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను, అంతేగాని నేను విపరీతంగా ఎదురు తిరిగి మాట్లాడింది. అంటే మనం బేసిక్ గా సినిమా పర్సన్స్, మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు. మనం 30-35 ఏళ్ళగా నేను అడిగిన పర్సనల్ కలిసినప్పుడు చెప్తా అక్క అట్లా అనమాకలేక అని చెప్తా. పబ్లిక్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి, నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి, మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నది నాకు అర్థం కానిది. ఇదేం ప్రశ్న కాదు, నా సందేహం. నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేనన్నా, ఆవిడ అనుకుని ఉంటే బాగుండేది, ఆవిడ అక్క అనుకుని ఉంటే బాగుండేది. పొరపాటు అన్న మనుషులు నాకు పొరపాట్లు చేస్తారన్నా. అదే కేటీఆర్ గారి మీద అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ని పేల్చడానికి ట్రై చేసిన సందర్భం అది. నేను ఆ తర్వాత దాని మీద వీడియో కూడా చెప్పాను, చాలా పొరపాటు అది. ఎందుకంటే అయిపోయింది, చిన్న కోర్టులో ఉన్న వ్యవహారం మనకి ఎందుకులేనా. అవునా, కోర్టుకు వెళ్ళారు కదా, అవును చూసుకుంటారు. అది ముఖ్యమైన విషయం, మీరు అసలు సినిమా నిర్మాణం అన్న దానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా, అనుకోకుండా దూరం జరిగింది. అదే మరి నా గమ్యం, అదంతా సినిమానే. తప్పకుండా సినిమాలు తీస్తా, తప్పకుండా ఇండస్ట్రీని బ్లాక్ బస్టర్లు ఇస్తా, అందులో డౌటే లేదు. అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఈ మంచి సినిమా తీస్తే అన్న ఎంట్రీ ఎట్లా ఉండాలంటే, ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండకూడదు, అట్లా ఉండాలి, అట్లా తీయాలి. ఏదో సినిమా తీయటం ఎంతసేపన్నా రోజు 10 క్లాపులు కొట్టచ్చు. కరెక్ట్. బట్ చిరంజీవి గారితో మీరేమి ప్లానింగ్ అవకాశం లేదా? మీరు అడిగారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి అని. అట్లా మనం అది నేను అనుకుంటున్నా కదా, వాళ్ళు అనుకోవాలిగా. అట్లా అదేముంది కానీ చిరంజీవి గారు తెలుగు జాతికి సన్నిహితులు. అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నాను రియాక్ట్ అయ్యే మహోన్నత వ్యక్తి నాకు అసలు కాదు. జర్నలిస్టులు కానీ ఒక ఏ ప్రొడక్షన్లో రంగం కానీ ఎవడున్నా కానీ, అందుకని దేవుడు ఆయనకు అన్ని ఇచ్చాడు, ఆ స్టేటస్ ఇచ్చాడు. మంచిత నడుస్తుంటే నేను అంటా కదా, ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ రా నాయన, లిమిటెడ్ పీస్. అది భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ పీస్లో ఉంటాయి కొన్ని, అందులో ఆయన
చిరంజీవి అనేది ఒక లిమిటెడ్ పీస్. చిరంజీవి పుట్టాడు, ఆయనతో పాటు వచ్చిన సమకాలీకులు అందరూ, ఆయనతో వచ్చిన వాళ్ళందరూ ఎట్లున్నారు, ఆయన ఎట్లున్నాడు. నేను ఈ ప్రశ్న మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ కంటెంట్ మీద. నేను రాసిన కంటెంట్లు ఉన్నాయి, నేను వీడియోలు చెప్పినవి ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి. చిరంజీవి గారికి భారతరత్న రావడం మీద మీ తాలూకు ఒపీనియన్ ఏంటి చెప్పండి. రావడం అది ఆయనకి మన భారతరత్న గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది అన్న. ఆయన భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు అంటే ఇవ్వాలి. ఏంది సార్, ఎక్కడ మనిషి ఆయన, ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం వచ్చాడు, ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి, ఒక వ్యవహారం. మన భారతరత్న గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటిని చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు. బ్లడ్ బ్యాంక్ కాదు, ఒక క్యారెక్టర్ ఏంటి, ఒక అచీవర్, ఒక మనిషి, ఒక మానవత్వం, ఒక మంచితనం, ఒకడిని సమాజ సేవ అని పక్కన పెట్టన్నా. చాలా మంది అన్ని చేయటం కాదు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన డెఫినెట్ గా వస్తది. అంటే బాలయ్య బాబు గారికి పద్మవిభూషణ్ అని అదొకటి న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వాడిగా జరుగుతున్నాయి. అర్హత ఉంది, వస్తుంది 100%. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే భారతరత్న వయసు మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా. 200% వస్తున్నా. 200% మెగాస్టార్ భారతరత్న వస్తుంది, తీసుకో. అవును, ఈ మన తెలంగాణలో అవార్డుల గురించి అసలు మాట్లాడట్లేదు. చేస్తున్నారు బట్టి అన్న మన 4-5 మీటింగ్లు పెట్టాడు. గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. సార్, నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటలు, కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న. మీకు అర్థం కావట్లా, ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు. మీరు మరీ ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉంది అన్నట్టు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉండటం వల్ల ఎవరు పడతాడు మాట్లాడుతున్నారు. కానీ మా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు అదే ఆఫీసర్లను కంటిన్యూ చేసి వాళ్ళు చేసినట్టుగా దాని మీద మాకు ఉంటుంది. కానీ కాంగ్రెస్ బ్యూటీ ఎంత గొప్పదండి. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా అద్భుతంగా చేస్తే ఒకటితో. ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్, వేరే రాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా వేరే మంత్రిపట్ల ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కన మంత్రులందరూ ఇట్లా నుంచొని దూరం నుంచొని ఉంటారు. అవును, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే పక్కన మంత్రులందరూ సమకాలికులు, కొలీగ్స్. అదే ఫ్యూడలిజం లేదు. హెడ్ మాస్టర్కి తేడా ఏముంటది? ఏం లేదు. వాళ్ళు పిల్లల క్లాసులు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. హెడ్ మాస్టర్కి అంత బ్యూటీ కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీని ఊరికే కాంగ్రెస్ పార్టీ అది ఇది అంటే నాకు అనిపిస్తుంది, ఏదైనా కాంగ్రెస్ పార్టీని అంటారా అనుకుంటాను నేను. అదే అంటే ఏం లేదు, ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం దాని తాలూకు ఇంపాక్ట్, దాని తాలూకు ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మా వాళ్ళు కరెక్ట్గా వాడాలి, జనంలోకి పంపించాలి, జనంలోకి ఎక్స్పోజ్ చేయాలి. ఒరే నాయన, గతంలో ఇది, ఇప్పుడు ఇది, మీరు ఆలోచించుకోండి. పదవుల రంగాలు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నాకు పదవి వచ్చింది కదంటే కాదు. పదవి వచ్చిన ప్రతి ఒక్కడికి పదవి అనేది అలంకారంగా కూడదు. AK-47 గన్నిస్తే అవకాశాన్ని గన్తో టక్ 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 కాల్చి చేస్తుండాలి. శత్రు శేషాన్ని నాశనం చేయటమే పదవి. కరెక్ట్. శత్రు శేషాన్ని నాశనం చేయకుండా పదవి రంగాలు ఇంట్లో పడుకుంటే ఎట్లన్నా కాదు, యుద్ధం చేయడానికి ఏదో ఆయుధానికి మీకు ఇచ్చిన లైసెన్స్ అది. AK-47 మీ చేతిలో పెట్టారు. AK-47 చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే తుడుచుకొని పెట్టుకోవడానికి కాదు. AK-47తో శత్రువులను కాల్చేయమని చెప్తున్నారు. కాల్చండి మీరు. కాదు మీరు, నేను ఇప్పుడు మీ ఇందాక మీ రూమ్ లో చూసాను, అన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ లాగా. మీరు బుక్స్ చదువుతారా? నాకు ఇష్టమైనది అదే అన్న. అవునా? నేను రోజు 4-5 పేజీలను ఏదో బుక్ చదువుకుంటాను, నాకు ఇష్టం. అదే మీ మాటకారితనం కదా నా బుక్ చదివితే. ఏదో వాస్తు చరిత్ర అన్న గొప్పదే నాగేంద్రన్న. పెద్ద వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్న. వాళ్ళు రాసిన ప్రతి వరడు మనం ఎప్పటికి అప్డేట్ కావాలన్నా. మన చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా అని ఒక ఫోన్ ఉండేది. అవును, నోకియా. ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోన్ ఎందుకు లేదని? ఇప్పుడు ఎన్నో మారిపోయి కదా. యాపిల్ ఫోన్ ఇప్పుడు 16వ వెర్షన్. అవును, ఆ యాపిల్ ఫోన్ రాగాలి అక్టోబర్లో వస్తుంది, సెప్టెంబర్లో అక్టోబర్లో. ఒక 1 మంత్ నుంచి నాకు ఫోన్ కావాలి, ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం? అప్డేట్ చేస్తాడు. మనం కూడా అప్డేట్ కావాలన్నా. మనం యాపిల్ ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి. మనిషి అప్డేట్ కాకపోతే ఎవరు పట్టించుకుంటాడన్నా? మేము 20 ఏళ్ల ముందు నోకియా ఫోన్ ఇట్లా కొనుక్కున్నామండి, చాలా సెంటిమెంట్ అండి. ఆ ఫోన్ రాగానే నాకు బ్లాక్ బస్టర్ వచ్చిందండి, ఆ ఫోనే వాడతానే అండి అంటే కుదరదు. ప్రతి మనిషి, ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత అప్డేట్ కావాలి. చిరంజీవి గారు మేము వచ్చిన కొత్తలో ఎవరో పెద్ద వాళ్ళు బీరం మస్తాన్ రావు,
వీళ్ళు డైరెక్షన్ చేశారు. అవును. ఆ రోజు అప్పట్లో ఖైదీకి కోదండరామరెడ్డి గారు నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కోదండరామరెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు. ఈరోజు ఎవడు ఆయన సమాజానికి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ఇండస్ట్రీకి కావాలని బ్లాక్ బస్టర్, తెలుగు ప్రజలకు కావాలని బ్లాక్ బస్టర్. ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే కొన్ని వందల వేల కుటుంబాలు హ్యాపీగా ఉండడానికి కావాలి బ్లాక్ బస్టర్. అవును. అందుకని దాని కరెక్ట్ వెపన్ అప్డేట్ అయిన వస్తువుని తీసుకురావాలి. ట్యాబ్లెట్ కొన్నప్పుడు చాలా వాల్యుబుల్ ఏనన్నా, ఎక్స్పైర్ అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ వాల్యూ విషం అవుద్ది కదా మరి. విషాన్ని వేసుకుంటాం. అందుకే కదా expiry మేము డబ్బులు date పెట్టుకున్నాం ఏదో పొరపాటున మర్చిపోయాం, ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గర పనిచేస్తున్న వేసుకుంటే ప్రాణం పోద్ది. అట్లాగే అప్డేట్ కాని వాళ్ళు డేంజరస్ అంతేగా, వాస్తవం కదా. ఫెంటాస్టిక్. అప్డేట్ డైరెక్ట్ ఇప్పుడు ఎవడైనా కసితో ఉన్నడితో పని చేయాలన్నా, అవును, రిలాక్స్ అయినడితో పని చేస్తే ఎందుకు చేయాలి? ఏం చేస్తావు అసలు? రిలాక్స్. నాకు బ్లాక్ బాస్టర్ నా చేతిలో ఉందండి, నేను బ్లాక్ బాస్టర్ నేను చెప్పింది జరగాలి, మనం చెప్పింది జరగాలనుకున్న వాడికి బ్లాక్ బాస్టర్ వస్తుంది. నేను చెప్పి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.